చాలా ఎంజాయ్, బోర్ కొట్టలేదు ఎక్కడ, చాలా బాగుంది. బెస్ట్ మూవీ తీశారనమాట, చాలా బాగుంది. డెఫినెట్ గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి. యుల్ ఎంజాయ్ ద మూవీ. అన్నిటికంటే డబల్ అన్నా F2 F3 చూసినావు, ఇది F4 కంటే భిన్నమన్నా, నిజంగా వేరే లెవెల్ అన్నా. ఇలాంటి సినిమా చూడాలంటే వేరే లెవెల్ అన్నా, నిజంగా చెప్తున్నా. సూపర్ అన్న, థ్యాంక్ యూ. అండ్ చెప్పాలంటే స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా స్టోరీ లాగ్ ఉన్నట్టు అలా అనిపించదు. మ్యూజిక్ ఇస్ గుడ్. హీరోయిన్స్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది త్రూ అవుట్ ద ఫిల్మ్. ఎపిసోడ్ ఎంతమందికి ఏదైనా జ్వరం వచ్చినా సినిమా చూస్తే మొత్తం తగ్గిపోవాలి, అంతమంది సినిమా తీస్తాం. గోదావరి ఆ పాట మాత్రం చాలా రోజుల తర్వాత సాంగ్ వాడినా రమల గోకుల్ అయినా పవన్ కళ్యాణ్కి వాడతాడు చాలా మటుకు. అప్పుడు లక్ష్మి కూడా వాడిన పాట మన రమల గోకుల్. ఈ సినిమా ఆ పాట మాత్రం ఈ సినిమాలో హైలైట్ పాట అనుకోవాలి. ప్రతి సీన్ ఐశ్వర్యరాయ్ ఆమె హీరోయిన్ ఐశ్వర్య కూడా యాక్టింగ్ లో చాలా బాగా చేసింది. మళ్ళీ మనకు సౌందర్యం లేని లోటు తీర్చింది ఆమె. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అన్నను గెలిపించడానికి ప్రజలు వేసిరు ఓట్లు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వస్తే 500 కోట్లు అంతే. చూసుకోరి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లో అనిల్ రాపూర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఏం కామెడీ అన్న, ఏం కామెడీ, ఎంత బాగా తీసింది తెలుసు అనిల్ రాపూర్ గారు. అసలు ఇంత మంచి సినిమా ఎప్పుడు తీయలేడు. అంటే ఆయన సినిమా ప్రతి సినిమాలు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనిల్ రాపూర్ కెరియర్ లో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫ్యామిలీ కోసం చిన్న పిల్లగా నుంచి ముసలామి వరకు ఈ సినిమా చూడొచ్చు. బెడ్ మీద చచ్చిపోతున్న ఆయన కూడా లేచి ఈ సినిమా కూర్చోబెడితే లేచి ఎగురుతాడు. అట్లుందా నా సినిమా.